Hello everybody, welcome back to the Competitive Minds Learn to Conquer. I hope all of you are doing really great and fine. So this is our next class of Target SBI 2025 batch, which is class 5th and Mata. I hope that all of you have already started being serious for SBI PO and clerk exams. ఎందుకంటే this might be a very good chance and last chance చాలా మందికి అయి ఉండొచ్చు and first chance కూడా చాలా మందికి అయి ఉండొచ్చు. So be very confident and pre and మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో అండ్ నేను ఎట్లా ప్రిపేర్ అయ్యానో ఆ విధంగా నేను టైం టేబుల్ ఆల్రెడీ సెట్ చేసేసాను. టైం టేబుల్ ఆల్రెడీ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ఛానల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షార్ట్స్లో మీకు అవైలబుల్ ఉంది. సో ఎవరైతే టైం టేబుల్ని విజిట్ చేయలేదో వాళ్ళు ఆ టైం టేబుల్ని విజిట్ చేయండి అండ్ మీరు అదేవిధంగా ప్రీ అండ్ మెయిన్స్ పేపర్ని సాల్వ్ చేయండి అండ్ ఎక్కువ మార్క్స్ ఇవ్వాలని నేను రోజుకి అట్లీస్ట్ 2 ప్రీ మార్క్స్ ఇచ్చేదాన్ని బిఫోర్ నేను ఎస్బీఐ క్లర్క్ రాస్తున్నప్పుడు. ఆ విధంగా చేయడం వల్ల నాకు ఎస్బీఐ క్లర్క్ సెలెక్షన్ అయితే అయ్యింది అండ్ ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ ఎస్బీఐ క్లర్క్ యాజ్ వెల్ యాజ్ ఎస్బీఐ పిఓ ఇంటర్వ్యూ కూడా నేను సెలెక్ట్ అయ్యాను, ఎస్బీఐ పిఓకి కూడా నేను సెలెక్ట్ అయ్యాను. సో మీరు ఐ హ్యావ్ ప్రాపర్ అనాలిసిస్ ఆఫ్ ఎస్బీఐ క్లర్క్ అండ్ పిఓ ఎగ్జామ్స్, అందుకే నేను ఆ విధంగానే టైం టేబుల్ని సెట్ చేశాను. ప్రీ అండ్ ఒక 2 ప్రీ లెవెల్స్ ఎగ్జామ్ని 2 ప్రీ లెవెల్స్ ఎగ్జామ్తో పాటు దీన్ని కంప్లీట్గా డీటెయిల్డ్ అనాలిసిస్ కూడా మీరు చేయాలి. డీటెయిల్డ్ అనాలిసిస్, కంప్లీట్ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్ చేస్తే మీకు ఎక్కడ తప్పు అవుతుంది అండ్ ఏ టాపిక్లో మీరు వీక్ ఉన్నారో మీకు తెలుస్తుంది. ఆ విధంగా మీరు ఆ టాపిక్స్ని ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఆ టాపిక్స్కి ప్రిపేర్ అయితే మీకు ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ సెలెక్టెడ్ ఇంటూ ఎస్బీఐ అనేది ఉంటుంది. అండ్ 2025లో మీరు తొందరగా మంచిగా సెటిల్ అవ్వాలి అని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ డోంట్ గెట్ డిమోటివేటెడ్ అండ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. దిస్ ఈజ్ నాట్ ద టైమ్ దట్ యూ వేస్ట్, బికాస్ ఒక్కసారి జాబ్ వచ్చిన తర్వాత మీ శాలరీ స్లిప్ మీరు చూస్తే ఆ శాలరీ స్లిప్ చూసిన తర్వాత మీరు చేసిన ఏదైతే హార్డ్ వర్క్ ఉందో అది వర్త్ అని అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఊరికే టైం వేస్ట్ చేసుకోకండి, ఈ శాలరీ స్లిప్ కోసమే మీరు వర్క్ చేయండి and get a very good job in this 2025 and hope that this year brings you a lot of luck and prosperity in your life. And with this good words, we'll start with the next 5th class of Target SBI 2025 batch. And సో మనం క్లాస్ని ఫస్ట్ ఇంగ్లీష్ క్లాస్తో స్టార్ట్ చేద్దాం, దాని తర్వాత క్వాంట్ అండ్ రీజనింగ్ క్లాసెస్ని కూడా మనం చేద్దాము. సో క్లాస్ని కంప్లీట్గా చూడండి బికాస్ దిస్ విల్ మేక్ యూ, ఇది చాలా హెల్ప్ అవుద్ది మీకు క్లాసెస్ కంప్లీట్గా చూడడం వల్ల. ఎందుకంటే మీరు లాజిక్స్ని తెలుసుకుంటారు అండ్ ఎవరైనా క్వశ్చన్స్ని సాల్వ్ చేసేయగలరండి, బట్ క్వశ్చన్ని విత్ ఇన్ టైంలో సాల్వ్ చేయడమే ఇట్స్ ఇంపార్టెంట్, విచ్ ఇస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్. ప్రీ లెవెల్లో అయితే దాని యొక్క మెయిన్ ఇంటెన్షనే అది ఏంటి, విత్ ఇన్ టైంలో సాల్వ్ చేయాలి అని చెప్పేసి. మీరు క్వశ్చన్ సాల్వ్ చేసేస్తున్నారు, బట్ నేనేం చేస్తాను, నేను లెస్ పాసిబిలిటీస్ అండ్ లీస్ట్ టైంలో మీరు క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. సో ఆ ఎక్స్ప్లెనేషన్ని వింటే మీ టైం మేనేజ్మెంట్ అనేది పెరుగుద్ది అనమాట. సో ఎక్స్ప్లెనేషన్ని ఖచ్చితంగా స్కిప్ చేయొద్దు, మీకు ఆన్సర్ వచ్చినా రాకపోయినా ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా వినాలండి. ఓకే, సో ఐ హోప్ దట్ మీరు ఈ క్వశ్చన్ని పాజ్ చేసి సాల్వ్ చేశారు. లైక్ కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్ అండి, ఇది ఇంగ్లీష్ టాపిక్. సో మీరు అది చేశారు అని అనుకుంటున్నాను. సో వీ హ్యావ్ 10 సెంటెన్సెస్ అండ్ ఆల్ ద సెంటెన్సెస్ కలిపి మీకు ఒక 5 minutes మీరు కరెక్షన్స్ అనేవి చేసేసి ఉండాలి ఈ పాటికి. సో మనం ఇప్పుడు చదివి ఈ సెంటెన్సెస్ తప్పేమున్నాయో నేర్చుకుందాము. ఓకే, సో రీడ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ కరెక్ట్ దెమ్ ఇఫ్ రిక్వైర్డ్ అంటున్నాడు. ఫస్ట్ సెంటెన్స్, ఐ ఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ ద టీమ్ ఇన్ ద న్యూ ప్రాజెక్ట్. సో న్యూ ప్రాజెక్ట్లో ఐ ఆమ్ లుకింగ్ ఫార్వర్డ్, సో దెర్ ఇస్ వన్ ఫ్రేజ్ లైక్ వన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ లుకింగ్ ఫార్వర్డ్. సో ఈ లుకింగ్ ఫార్వర్డ్ ఎప్పుడైతే కనిపించిందో మీకు, లుకింగ్ ఫార్వర్డ్తో పాటు మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్లో లుకింగ్ ఫార్వర్డ్తో పాటు మీకు టు అనే వర్డ్ రావాలి. టు అండ్ ఇక్కడ మనకి వర్బ్ ఏదైతే ఉందో వర్బ్కి ఇంగ్ ఫామ్ రావాలి, అప్పుడే మనం ఆ సెంటెన్స్ని కరెక్ట్ అని చెప్తాము. సో లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ కాదు, ఇక్కడ వర్కింగ్ అనమాట. సో ఐ ఆమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ, వర్కింగ్ విత్ ద టీమ్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ద ఇంగ్ ఫామ్. సో టు తర్వాత వర్బ్ ఫామ్లో వర్బ్తో ఇంగ్ అనే ఫామ్ని మనం యాడ్ చేయాలి. సో సింపుల్గా అది వర్బల్ జస్ట్ V1 ఆర్ V2 ఫామ్లో ఉంటే అది మాత్రం కరెక్ట్ కాదు. సో వర్బ్ని ING యాడ్ చేసి అప్పుడు
I am looking forward to working with the team in the new project. This is the correct sentence. Next, second sentence enter చూద్దాం. I have completed my banking training and is now ready to start the job. సో ఇక్కడ ఏమంటున్నాడు, I have completed my banking training అంటున్నాడు. సో this is correct. I have completed my banking training and is. సో ఈ ఈజ్ ఎవరు, అయ్యే కదా. నేను బ్యాంకింగ్ ట్రైనింగ్ని కంప్లీట్ చేశాను అండ్ ఇప్పుడు నేను జాబ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్తున్నాడు. సో ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై బ్యాంకింగ్ ట్రైనింగ్ అండ్ ఐ యామ్ నౌ రెడీ టు స్టార్ట్ ద జాబ్. సో ఐఏ కాబట్టి ఈ సబ్జెక్ట్ ఒక్కటే ఉండి, సో ఐ తర్వాత ఏం రావాలి, యామ్ రెడీ. అండ్ సో ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై బ్యాంకింగ్ ట్రైనింగ్, ఈ సెంటెన్సెస్ని, ఇది ఒక 2 సెంటెన్సెస్ కదా. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై బ్యాంకింగ్ ట్రైనింగ్ అండ్ తీసేస్తే మనం అండ్ ఐ ఆమ్ రెడీ టు స్టార్ట్ ది జాబ్. సో ఈ అండ్ తీసేస్తే మనకి ఈ 2 సెంటెన్సెస్ వస్తాయి. ఈ 2 సెంటెన్సెస్లో మనకి ఐ యామ్ నౌ రెడీ టు స్టార్ట్ ద జాబ్ అని వస్తుంది. సో బట్ మనకి ఇక్కడ అండ్తో కలిపాడు కాబట్టి ఇక్కడ ఐ కామన్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ఈజ్ వచ్చాడు, విచ్ ఇస్ రాంగ్. ఈ ఈజ్ ప్లేస్లో యామ్ రావాలి. ఈ విధంగా చేస్తే సెంటెన్స్ కరెక్ట్ అవుద్ది. సో కరెక్ట్ సెంటెన్స్ ఏంటంటే ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై బ్యాంకింగ్ ట్రైనింగ్ అండ్ యామ్ రెడీ టు స్టార్ట్ ద జాబ్. సో దిస్ ఇస్ ద కరెక్ట్ సెంటెన్స్ అనమాట. సో ఫస్ట్ 2 సెంటెన్సెస్ మనం నేర్చుకున్నాము. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ఈచ్ క్యాండిడేట్ షుడ్ ఫిల్ దేర్ అప్లికేషన్ ఫామ్ కేర్ఫుల్లీ. సో ఈచ్ క్యాండిడేట్ అంటే ప్రతి ఒక్క క్యాండిడేట్ షుడ్ ఫిల్ దేర్ రాకూడదు ఇక్కడ. ఈచ్కి మనకి ఏంటి వర్బ్ హిజ్ ఆర్ హర్, ఈ ఫార్మ్ ఆఫ్ వర్డ్ ఉండాలి, ప్రొనౌన్ ఉండాలి. విచ్ ఇస్ ఈచ్కి హిజ్ ఆర్ హర్ రావాలి, ఆల్కి దేర్ రావాలి అండ్ ఈచ్కి ఏం రావాలి, హిజ్ ఆర్ her, ఇండివిజువల్ కాబట్టి ఈచ్ క్యాండిడేట్ షుడ్ ఫిల్ హిజ్ ఆర్ హర్ అప్లికేషన్ కేర్ఫుల్లీ. So this is the correct form of the sentence. Next, candidates are advised to study updated candidates are advised to stay updated with the current affairs for better preparation. So current affairs తో బెటర్ ప్రిపరేషన్ కోసం క్యాండిడేట్స్ని అప్డేట్ చేయమంటున్నాడు వాళ్ళ కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ని. సో దీన్ని మనం ఇక్కడ ఏమంటున్నాడు, స్టే అప్డేటెడ్ విత్ ఒక ఫ్రేజల్ వర్బ్ కదా. సో అప్డేటెడ్ విత్ అనేది రాదండి, అప్డేటెడ్తో పాటు ఆన్ ఉండాలి. సో ఈ అప్డేటెడ్ ఆన్ వస్తే మీకు ఒక స్టే అప్డేటెడ్ అండ్ స్టే ఇన్ఫర్మేటివ్ అని దాని ఫామ్. స్టే అప్డేటెడ్ అంటే స్టే అప్ టు డేట్ అని చెప్పేసి అప్డేటెడ్ ఆన్ అని రావాలి. సో క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజెస్ టు స్టే అప్డేటెడ్ on the current affairs for better preparation. So candidates are advised to stay updated on the current affairs for better information. So this is the correct form of the sentence. Next, fifth one ఏంటంటే there is less people attending the seminar this year than last year. So year there is less people అన్నాడు, which is very wrong. less people రాదు, less అనేది అన్కౌంటబుల్ వర్బ్స్తో వస్తుంది. కానీ మనకేంటి ఇక్కడ రావాలి, అన్కౌంటబుల్తో వస్తుంది. కానీ ఇక్కడ ఏంటి పీపుల్ అన్నాడు కాబట్టి పీపుల్ ఏంటి పీపుల్ అనేది కౌంటబుల్. సో మనం దీన్ని కౌంట్ చేయగలం ఎంతమంది పీపుల్. సో ఇలాంటి దానికి మనకి ఏమొస్తుంది, ఫ్యూ వస్తుంది. సో ఇక్కడ దేర్ ఈస్ లెస్ పీపుల్ కాదు, there are few people, there is less people కాదు, there is less people attending the seminar this year than last year అన్నాడు. ఇక్కడ less people రాదు, there are few people attending the seminar, few వస్తుంది. ఇక్కడ is less కాదు, there are few people attending the seminar this year than last year. So this is the correct form of the sentence. Next, few stay updated on. Okay, next, the manager asked me to prepare a report but I could not do it as I was not having enough time. So manager ఏం చెప్పాడు, నాకు రిపోర్ట్ని ప్రిపేర్ చేయమని చెప్పాడు, బట్ నేను చేయలేకపోయాను ఎందుకంటే నాకు ఎనఫ్ టైం దొరకలేదు కాబట్టి. సో ఈ సెంటెన్స్లో రాంగ్ ఏంటో చూద్దాం. ద మేనేజర్ ఆస్క్డ్ మీ టు ప్రిపేర్ అ రిపోర్ట్ బట్ ఐ కుడ్ నాట్ డూ యాజ్ ఐ వాజ్ నాట్ హ్యావింగ్ ఇనఫ్ టైం. నాట్ హ్యావింగ్ ఇనఫ్ టైం అనేది
దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్. ఎందుకంటే యూజువల్గా మనం హ్యావ్తో ఇంక్ ఫామ్లో హ్యావ్ని ఇంక్ ఫామ్తో యాడ్ చేస్తే మనం యూజువల్గా దీన్ని తినడానికి యూస్ చేస్తాం. ఐఎమ్ హ్యావింగ్ మై ఫుడ్, ఐఎమ్ ఈటింగ్ మై ఫుడ్ అని చెప్పేసి, ఐఎమ్ హ్యావింగ్ డిన్నర్, సో నేను డిన్నర్ చేస్తున్నాను అని చెప్పేసి. సో హ్యావ్తో ఇంగ్ ఫామ్ వస్తే మనం యూజువల్గా దాన్ని తినడానికి ఆర్ ఏదో అలా యూస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనం ఏం యూస్ చేయాలి, బట్ ఐ కుడ్ నాట్ డూ యాజ్ ఐ డిడ్ నాట్ హ్యావ్ ఇనఫ్ ఇనఫ్ టైం. సో నాకు ఎనఫ్ టైం దొరకలేదు కాబట్టి ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ప్రిపేర్ ద రిపోర్ట్ అని చెప్తున్నాడు. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్. నెక్స్ట్ సెవెంత్, ద ట్రైనింగ్ సెషన్స్ ఆన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వాజ్ పోస్ట్పోన్ డ్యూ టు అన్ఫోర్సీన్ సర్కమ్స్టెన్సెస్. ట్రైనింగ్ సెషన్స్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ టాపిక్ మీద జరిగే ట్రైనింగ్ సెషన్స్ని పోస్ట్పోన్ చేశారు బికాస్ ఆఫ్ అన్ఫోర్సీన్ సర్కమ్స్టెన్సెస్. సో దీంట్లో మనకి దేన్ని పోస్ట్పోన్ చేశారు, ట్రైనింగ్ సెషన్స్ని. సో ట్రైనింగ్ సెషన్స్ అంటే ఇది ఒక ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్. సో ప్లూరల్కి మనకి ఏమొస్తుంది, ప్లూరల్కి వర్ వస్తుంది, కానీ మనకి క్వశ్చన్లో ఏం చెప్పాడు, వజ్ చెప్పాడు. సో వజ్ విల్ బి replaced by were. So the training sessions on financial management were postponed due to unforeseen circumstances. So this is the correct form of the sentence. Next, eighth, the manager wants to know. Manager ఏంటి, సింగులర్ కి సింగులర్ వర్బ్ వస్తుంది. సో సింగులర్ కి ఎస్ వస్తుంది కాబట్టి వర్బ్ పక్కన. సో దిస్ ఇస్ కరెక్ట్. మేనేజర్ వాంట్స్ టు నో ద రీజన్స్, మేనేజర్ కి రీజన్స్ తెలియాలి బిహైండ్ ద ఎంప్లాయీస్ డిస్సాటిస్ఫాక్షన్. ఎంప్లాయీస్ ఎందుకు డిస్సాటిస్ఫై అయ్యారో దానికి రీజన్స్ మేనేజర్ తెలుసుకోవాలి అనుకుంటున్నాడు. అండ్ హీ ఎక్స్పెక్ట్స్ అ రిపోర్ట్ అబౌట్ ఇట్. సో మేనేజర్ ఏం చేయాలి, so manager wants to know the reasons behind the employees dissatisfaction and he expects a report about it. So ఈ sentence లో ఇక్కడ దాకా కరెక్ట్. wants to know the reasons behind the employees dissatisfaction ఇక్కడ దాకా కరెక్ట్. అండ్ హీ ఎందుకు మళ్ళీ, హీ ఎవరు ఇక్కడ, మేనేజరే కాబట్టి మళ్ళీ హీ రావాల్సిన అవసరం లేదు. సో ఇది ఎక్సెస్ హీ. అండ్ ద మేనేజర్ వాంట్స్ టు నో ద రీజన్స్ బిహైండ్ ద ఎంప్లాయీస్ డిస్సాటిస్ఫాక్షన్ అండ్ ఎక్స్పెక్ట్స్ మేనేజర్ సింగులర్ కాబట్టి ఎక్స్పెక్ట్స్ వర్బ్ కి ఎస్ ఫామ్ వచ్చింది. ఎక్స్పెక్ట్స్ అ రిపోర్ట్ అబౌట్ ఇట్. రిపోర్ట్ అబౌట్ అక్కర్లేదు, రిపోర్ట్ ఆన్. సో మేనేజర్ కి ఈ రీజన్స్ మీద రిపోర్ట్ కావాలి. సో మీద కాబట్టి రిపోర్ట్ ఆన్ దిస్ పర్టిక్యులర్ రీజన్స్ బిహైండ్ ద ఎంప్లాయీస్ డిస్సాటిస్ఫాక్షన్ మీద రిపోర్ట్ కావాలి. సో ఆన్ మనం ఇక్కడ యూస్ చేస్తాము, నాట్ అబౌట్. సో దిస్ ఇస్ ది కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది సెంటెన్స్. మనం దీన్ని కూడా కంప్లీట్ చేసాము. నైన్త్, నాట్ ఓన్లీ షీ హ్యాడ్ కంప్లీటెడ్ ఆల్ ద రిక్వైర్డ్ డాక్యుమెంటేషన్ బట్ ఆల్సో she attended the but she also attended the interview on time. సో మనకి not only but also ఒక వెరీ ఇంపార్టెంట్ కంజంక్షన్. సో దీనికి సపరేట్ రూల్స్ ఉంటాయి. అండ్ ఈ రూల్స్లో ఒక రూల్ ఏంటంటే మనకి ఈ రూల్లో నాట్ ఓన్లీ షీ హ్యాడ్ ఇది ఉంది కదా, ఇలా రాకూడదు, షీ హ్యాడ్ రాకూడదు. నాట్ ఓన్లీ హ్యాడ్ షీ not only had she completed all the required documentation but she also attended the interview on time. So not only but also లో మనకి సెంటెన్స్ ఒక క్వశ్చనింగ్ నార్మల్ సెంటెన్స్ ఫామ్ లో she had సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అలా రాకూడదు, ముందు వర్బ్ వచ్చిన తర్వాత సబ్జెక్ట్ అనేది రావాలి. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ ద నాట్ ఓన్లీ బట్ ఆల్సో. మీకు ఈ రూల్ ఇంకొకసారి చూస్తే మీకు ఈ రూల్స్ కూడా మీరు చదవాలండి. గ్రామర్లో కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ గ్రామర్లో రూల్స్ చదివితే మీకు సెంటెన్స్ కరెక్షన్ ఆర్ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చాలా ఈజీగా తెలుస్తుంది. సో దిస్ ఇస్ ద రీజన్ బిహైండ్ దిస్ సెంటెన్స్ కరెక్షన్. నెక్స్ట్ 10th లాస్ట్ సెంటెన్స్. దీని తర్వాత మనం రీజనింగ్ అండ్ క్వాంట్ క్లాసెస్ని చేద్దాము. సో ఇది అయిపోయిన వెంటనే వీడియోని క్లోజ్ చేసేకండి, ఆ క్లాసెస్ని కూడా మీరు చూడండి. అండ్ మోర్ ఓవర్ దిస్ ఎక్స్ప్లెనేషన్ ఇఫ్ యు ఆర్ లైకింగ్ ఇట్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో లాస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఏంటంటే, డిస్పైట్ ఆఫ్ హిస్ ల్యాక్ of experience in banking, he was appointed as a branch manager owing to his leadership abilities. So despite కూడా ఒక వెరీ ఫేమస్, చాలా వరకు కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్లో డిస్పైట్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇన్ స్పైట్ ఆఫ్ ఇలాంటివి యూస్ చేస్తారు. సో డిస్పైట్కి ఖచ్చితంగా ఎప్పుడు ఆఫ్ రాకూడదు, డిస్పైట్కి ఆఫ్ రాకూడదు. ఇన్స్పైట్కి ఆఫ్ రావచ్చు,
ఇన్ స్పైట్ ఆఫ్ రావచ్చు, బట్ డిస్పైట్కి ఆఫ్ రాకూడదు. సో డిస్పైట్ తర్వాత ఆఫ్ వస్తే అది రాంగ్ అనమాట. డిస్పైట్ హిస్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్యాంకింగ్, despite his lack of experience in banking, he was appointed as the branch manager owing to his leadership abilities. owing to అంటే knowing his leadership abilities, తనకి తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న తన్ని మేనేజర్గా అపాయింట్ చేశారు అని చెప్పేసి అంటున్నాడు. సో యా, వీ హ్యావ్ కంప్లీటెడ్ ద ఇంగ్లీష్ కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్. సో యా, మనం ఇప్పుడు ఇంగ్లీష్ క్లాస్ని కంప్లీట్ చేసాం కదా. ఇప్పుడు మనం క్వాన్ క్లాస్ని స్టార్ట్ చేద్దాము, విచ్ ఇస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ మిస్సింగ్ నంబర్ సిరీస్ అండ్ రాంగ్ నెంబర్ సిరీస్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని కూడా మీరు ప్రీ అండ్ మెయిన్స్ లెవెల్ క్లర్క్ అండ్ పిఓ ఎగ్జామ్స్లో చూస్తారు, మిస్సింగ్ అండ్ రాంగ్ నెంబర్ సిరీస్. అండ్ ఇందులో మనం ఒక ప్రీ అండ్ ఒక మెయిన్స్ లెవెల్ క్వశ్చన్ని చేస్తున్నాము. సో దట్ మీరు ఈ లాజిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక దగ్గర రాసుకోండి బుక్లో, సో దట్ మీకు నెక్స్ట్ టైం ఈ లాజిక్స్ అన్నీ పనికొస్తాయన్నమాట. అండ్ క్లాస్ని కంప్లీట్గా చూడండి, సో దట్ ఈ లాజిక్తో పాటు నేను వేరే లాజిక్స్ కూడా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఏ విధంగా మీరు క్వశ్చన్ని అటెంప్ట్ చేయాలి అని చెప్పేసి. డోంట్ స్కిప్ ద పార్ట్. మీరు ఓన్గా ట్రై చేయండి, ట్రై చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి క్లాస్ని కంప్లీట్గా చూడండి, సో దట్ మీకు లాజిక్స్ గుర్తుంటాయి. అండ్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి కొన్ని డేస్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి రిఫర్ చేయండి, సో దట్ మీకు ఆ లాజిక్స్ ఎక్కువ కాలం గుర్తుంటాయి అన్నమాట. సో యా, 3 minutes of టైంలో మీరు ఈ కంప్లీట్ చేయండి. ఐ హోప్ దట్ యూ హ్యావ్ టేకెన్ ఎనఫ్ టైమ్ to solve the questions, and right now we'll solve the missing part and the wrong number series part. First we'll go with the wrong number series part and then come to the missing number part. Okay, so wrong number series ఏమంటున్నాడు, that the series in find the wrong number in the given series A. ఈ ఏలో ఒక రాంగ్ నెంబర్ సిరీస్ ఉన్నాయి, స్టార్ట్ ద సిరీస్ ఇన్ బిలో ఇక్కడ రాంగ్ నెంబర్ ఏదైతే ఉందో దాని నుంచి మనం బిని సిరీస్ స్టార్ట్ చేసేసి కంప్లీట్ చేయాలి అని చెప్తున్నాడు. సో ఏలో మనం ఏం చేద్దాము, ఫస్ట్ ఏలో లాజిక్ చూద్దాం. ఏ సిరీస్లో మనకి లాజిక్ అర్థమైపోతుంది, చాలా ఈజీగా ఉంది లాజిక్. ఏంటి, ఇంటూ 2 + 1 36 ఇంటూ 2 + 1 37 ఇంటూ 2 + 1 18 ఇంటూ 2 36 + 1 చేస్తే 37 వస్తుంది. 37 ఇంటూ 2 + 1 75 75 ఇంటూ 2 + 1 చేస్తే మీకు ఎంత రావాలి, ఇక్కడ 142 వచ్చింది, బట్ మనకి రావాల్సిందంతా 151 రావాలి. సో మీకు రాంగ్ నెంబర్ ఏంటి, ఇక్కడ 142. సో ఇక్కడ నెక్స్ట్ దాంట్లో మీరు రాంగ్ నెంబర్తో స్టార్ట్ చేయండి సిరీస్ అంటున్నాడు. సో ఇక్కడ మనకి వచ్చే రైట్ నెంబర్ ఏంటి, 151. సో 151 ఇంటూ 2 + 1 చేస్తే మీకు 303 వస్తుంది. సో ఈ నంబర్ ఏలో మీకు రాంగ్ నెంబర్ ఏంటి, రాంగ్ నెంబర్ ఇస్ 142. ఇప్పుడు ఈ రాంగ్ నెంబర్ ప్లేస్లో రైట్ ఏమొస్తుంది, 151 రావాలి. సో ఇప్పుడు మనం 142తో మీరు సెకండ్ సిరీస్ని స్టార్ట్ చేయాలి. సో 142ని ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇక్కడ రెండు కేసెస్ వస్తాయి, ఏదో మీకు సిరీస్ 142తో స్టార్ట్ అవ్వచ్చు అండ్ సిరీస్ మీకు 151తో స్టార్ట్ అవ్వచ్చు. క్వశ్చన్లో మీకు స్టార్ట్ ద సిరీస్ ఇన్ బి విత్ ద రాంగ్ నెంబర్ ఆఫ్ సిరీస్ ఏ అన్నాడు, కాబట్టి మీకు యూజువల్గా 142తో స్టార్ట్ చేయాలన్నమాట. సో 142 ఇంటూ 2 + 1 చేస్తే మీకు 284 + 1 285 ఇంటూ 2 + 1 చేస్తే మీకు 1011 వస్తుంది. పక్కన 17 285ని ఇంటూ 2 చేస్తే 2 5 10 17 571 రావాలి. Okay, so this will be 571 if you start the series in B with the wrong number of series A. With the wrong number అంటే with this wrong number of series A తో స్టార్ట్ చేస్తే ఇది. ఒకవేళ with the series B with the right number of the with the right number of series A which is actually represented wrong అని చెప్తే మీకు 151తో మీరు సిరీస్ని స్టార్ట్ చేయాలి. సో దెర్ ఇస్ సంథింగ్ ఇన్ బిట్వీన్ ద ఇంగ్లీష్ బిట్వీన్ ద లైన్స్ మీరు చదవడం నేర్చుకోవాలి. సో ఈ పార్ట్ని మనం కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ని చూద్దాం. ఇది ఒక మెయిన్స్ లెవెల్, ప్రాక్టికల్లీ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్, అండ్ ఇది ఎస్బీఐ క్లర్క్ అండ్ పిఓకి మెయిన్స్లో వచ్చింది లాస్ట్ టైం. సో దాన్ని బట్టి మనం ఈ క్వశ్చన్ని డిజైన్ చేసాము అదే మోడల్లో. సో ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ పెరుగుతుంది, దీని తర్వాత కూడా పెరిగింది, నెక్స్ట్ నెంబర్ తగ్గిపోయింది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ పెరిగిన జంప్ ఓన్లీ 4 ఉంది, ఇక్కడ పెరిగిన జంప్ కొంచెం ఎక్కువ ఉంది. సో ఇది నార్మల్గా మీరు ఏ లాజిక్ అప్లై చేసినా ఇది కరెక్ట్గా రాదు. సో దీనికి మనం అప్లై చేసిన లాజిక్ ఏం అప్లై చేయాలంటే 525 ఉంది కదా, సో ఈ 5 నుంచి 25 రావడానికి 0² + 5² చేస్తే 0 + 25, సో 25 వస్తుంది.
అలాగే 25ని మీరు 2 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ చేస్తే 4 ప్లస్ 25 విచ్ ఇస్ 29. సో ఏ ప్లేస్లో మీకు 29 వస్తుంది. ఈ 29ని మనం చెక్ చేసుకుంటే 2 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ 81 ప్లస్ 4 విచ్ ఇస్ 85 విచ్ ఇస్ కరెక్ట్. సో ఈ లాజిక్ అప్లై అవుతుంది. 89ని మనం చెక్ చేసుకుంటే 8 స్క్వేర్ 64 ప్లస్ 9 స్క్వేర్ 81. సో ఇక్కడ మనకి 145 వస్తుంది ఇక్కడ. సో ఈ 145 ఏ ప్లస్ బి అన్నాడు కాబట్టి 145 ప్లస్ ఎంత 29 14 1 174 మీకు ఏ ప్లస్ బి వాల్యూ వస్తుంది. ఎవరికైతే 174 వచ్చిందో వాళ్ళు ఎగ్జామ్ క్వశ్చన్ని కరెక్ట్గా సాల్వ్ చేసినట్టు. రాని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకండి. ఈ లాజిక్ ఏదైతే ఉందో సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డిజిట్స్ కూడా మనం నంబర్ సిరీస్లో అప్లై చేసి ఈ లాజిక్ని యూస్ చేస్తాము. సో మీరు నంబర్ సిరీస్ దగ్గర ఒక హెడ్డింగ్ పెట్టుకొని ఈ లాజిక్ని కూడా రాసుకోండి. ఆల్రెడీ మీరు లాజిక్ కోసం ఒక బుక్ సెపరేట్గా పెట్టారని అనుకుంటున్నాను. బికాజ్ నేను లాజిక్స్ కోసం ఒక సెపరేట్ బుక్ పెట్టండి అని చెప్పాను. దాంట్లో ఇన్పుట్ అవుట్పుట్ లాజిక్స్ కూడా చెప్పాను. అండ్ ఇప్పుడు ఇందాక రీజనింగ్ క్లాస్లో ఇన్పుట్ అవుట్పుట్ క్లాస్ చెప్పాను రీజనింగ్లో. సో దాంట్లో మీరు లాజిక్స్ రాస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు నంబర్ సిరీస్ అని పెట్టుకొని ఈ లాజిక్స్ని కూడా మీరు అక్కడ రాసుకోండి. నెక్స్ట్ మీకు రీజనింగ్ క్లాస్ జరుగుతుంది. దాంట్లో కూడా చాలా లాజిక్స్ వస్తాయి. సో అది కూడా మీరు నీట్గా ఒక దగ్గర రాసుకుంటే మీకు ఈజీగా అవుతుంది అనమాట. సో యా ఇప్పుడు మనం క్వాంట్ క్వశ్చన్ని కంప్లీట్ చేసాం కదా. ఇప్పుడు మనం రీజనింగ్ క్వశ్చన్ని స్టార్ట్ చేద్దాము. ఈ క్వశ్చన్ని కంప్లీట్ చేయడానికి నేను మీకు ఇచ్చే టైం 3 minutes అనమాట. ఈ 3 minutesలో మీరు కంప్లీట్గా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఒక చైనీస్ కోడింగ్ మోడల్ ఉన్న క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో ఒక ప్రీ అండ్ ఒక మెయిన్స్ లెవెల్ క్వశ్చన్ ఉంది. సో ఇది ప్రీ లెవెల్ క్వశ్చన్. ముందు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి విత్ ఇన్ 1 minute. అండ్ ఈ క్వశ్చన్కి అట్లీస్ట్ మీకు ఒక 2 minutes ఆర్ 1.5 minute మీరు తీసుకోవచ్చు అనమాట. అండ్ వన్ మోర్ ఏంటంటే క్వశ్చన్ని స్క్రీన్ షాట్ తీసేసుకొని చూసి ఓన్గా సాల్వ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మీరు రీచెక్ చేసుకోండి. ఎందుకంటే ప్రీ ఆర్ మెయిన్స్లో దేనికైనా మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎవరైనా సాల్వ్ చేస్తారండి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే విత్ ఇన్ టైంలో సాల్వ్ చేయడమే ఇంపార్టెంట్. అలా సాల్వ్ చేస్తేనే మీకు క్వాలిఫై అవుతారు, మంచి మార్క్స్ వస్తాయి అండ్ జాబ్ కూడా వస్తుంది. సో నేను ఏ విధంగా ఈజీగా సాల్వ్ చేస్తున్నానో అవన్నీ మీరు నోట్ చేసుకోండి. బికాజ్ క్లాస్ చూసేసి వెళ్ళిపోవడం కాదు, మీరు క్లాస్ నుంచి నేర్చుకోవాలి కూడా చాలా వరకు. సో ఐ హోప్ దట్ యూ హ్యావ్ ట్రైడ్ సాల్వింగ్ ద క్వశ్చన్ బై పాజింగ్ ఇట్. అండ్ మీరు ఈ సొల్యూషన్ని కూడా కంప్లీట్గా చూస్తారు అని అనుకుంటున్నాను. సో విల్ స్టార్ట్ సాల్వింగ్ ఇట్. ఫస్ట్ మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాము. ఏంటి, ఇన్ అ సర్టెన్ కోడ్ హ్యాపీనెస్ బిల్ట్ అపాన్ అవర్ సెల్ఫ్ ఇస్ రిటన్ యాజ్ G14N అని చెప్పి ఒక కోడింగ్ ఇచ్చాడు. విత్ రెఫరెన్స్కి ఒక సర్టెన్ కోడ్ ఇచ్చాడు. ఇన్ ద సేమ్ మేనర్ ఫర్దర్ ప్రొసీడింగ్స్కి కోడ్ లైక్ ఏంటి అని చెప్తున్నాడు కోడ్. సో మనం చూద్దాం. ఓకే, మనం చూస్తున్నట్టయితే ఇక్కడ చూడండి, కొంచెం బి ఇక్కడ ఉంది, ఇక్కడ ఏ కనిపిస్తుంది, యు ఉంది, బి ఉంది, యు ఉంది, యూకి ముందు ఏమొస్తుంది PQRS టీ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఏ ఇక్కడ ఉంటే టీ ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ చూడండి హెచ్ ఉంటే ఫస్ట్ లెటర్ ఇక్కడ చూడండి హ్యాపీనెస్ ఉందా, ఇక్కడ రాసుకుందాం హ్యాపీనెస్. ఈ హ్యాపీనెస్లో లాస్ట్ లెటర్ ఏంటి ఎస్. ఆ ఎస్ తర్వాత వచ్చే లెటర్ టీ. సో మీకు టీ ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ టీ ఇక్కడ కనిపిస్తుంది. సో మనం టీని ఇక్కడ చూసుకుందాం. టీని ఇక్కడ చూసుకున్న తర్వాత ఫస్ట్ లెటర్ టీ వచ్చింది. సో అదేవిధంగా బిల్డ్ ఫస్ట్ లెటర్స్ చూసుకుందాము, తర్వాత లాస్ట్ లెటర్స్ చూసుకుందాం. హెచ్కి కదా, ఎస్కి లాస్ట్ లెటర్ టీ, ఎస్ తర్వాత వచ్చి టీ. సో టీతో ఇది ఉంది. నెక్స్ట్ డి ఏబిసి డి తర్వాత ఈ వస్తుంది. సో ఈకి ఇక్కడ ఉంది. సో ఇక్కడ బిల్డ్కి హ్యాపీనెస్కి ఏంటి కోడ్ T15G, బిల్డ్కి కోడ్ E30A అంటున్నాడు. సో డి తర్వాత ఏమొస్తుంది, ఈ వస్తుంది. సో ఈని ఇక్కడ స్టార్ట్ చేశాడు. అండ్ ఇక్కడ చూడండి బిల్డ్లో బి కన్నా ముందు ఏమొస్తుంది, ఏ వస్తుంది. సో ఏని ఇక్కడ పెట్టాడు అనమాట. సో మనకి లెటర్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ లెటర్ని ఏం చేశాడు, లాస్ట్ లెటర్ని +1 చేశాడు, దాన్ని ఫస్ట్లో మార్చాడు అనమాట. ఫస్ట్ కోడ్
లెటర్ అవుతుంది. ప్రతి వర్డ్లో లాస్ట్ లెటర్ని ఒక 1 ప్లస్ యాడ్ చేసి ఆ వచ్చిన లెటర్ ఏదైతే ఉందో అది ఫస్ట్కి షిఫ్ట్ అవుతుంది అనమాట. సో చూడండి, లాస్ట్ లెటర్ ఎన్ తర్వాత వచ్చేది ఓ. ఓ ఇక్కడ ఉంది. సో ఎఫ్ తర్వాత వచ్చేది జీ ఇక్కడ ఉంది. సో అదేవిధంగా హెచ్ తర్వాత వచ్చేది ఐ ఇక్కడ ఉంది. అండ్ ఈ తర్వాత వచ్చేది ఎఫ్. సో ఎఫ్ ఇక్కడ ఉంది. ఒక్క బిల్డ్ని మనం చూసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో బిల్డ్ డి తర్వాత వచ్చేది ఈని ఇక్కడ పెట్టారు. బి ముందు వచ్చేది ఏ అన్నమాట. సో ఏ ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ అయినాయి. సో ఈ నంబర్ ఏముందో చూద్దాం. ఈ నంబర్ మనం చూస్తే ఇందులో వోవెల్స్ చూడండి, ఏ, ఈ, ఐ, ఓ అండ్ యు. ఓకే, ఏ 1, ఈ 5, ఐ 9, ఎన్ ఎంత, ఎన్ 14, ఓ 15, ఓ తర్వాత యు, ఐ గెస్ యు ఎంత, యు వాల్యూ విల్ బి అరౌండ్ 30 కదా. చూడండి, యు అండ్ ఐ 9. సో యు వాల్యూ 21 ఉంటుంది చూడండి. MNOPQRSTU. ఎస్, యూ ఇస్ 21. సో ఇప్పుడు చూడండి, E30A అన్నాడు కదా. E30A అన్నాడు కాబట్టి ఇక్కడ మనం యూ వాల్యూ 21, ఐ వాల్యూ 9, సో ఇది 30 అనమాట. సో ఈ సెంటర్ది నంబర్ ఏదైతే ఉందో అది సమ్ ఆఫ్ ఓవెల్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏ, ఐ అండ్ ఈ ఏంటి, 1 + 9 + 5 15 వచ్చింది చూడండి. T15Gలో ఇది 15 వచ్చింది. ఈ 30Aలో ఇలాగా. అండ్ విత్ రిఫరెన్స్ని మనం ఇక్కడ విత్కి చూద్దాము. హెచ్ తర్వాత ఏమొస్తుంది, ఐని ఇక్కడ ప్లేస్ చేసుకున్నాడు. డబ్ల్యూ కన్నా ముందు వి వస్తుంది. అండ్ ఇక్కడ మీకు ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి, ఒకటే ఉంది. ఆ ఒక్కటే ఓవెల్ ఎంత, 9. ఆ 9ని ఇక్కడ రాసుకున్నాడు. సో నంబర్ ఏదైతే ఉందో అది సమ్ ఆఫ్ ఓవెల్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఈ లాస్ట్ లెటర్ ఆఫ్ ద వర్డ్ ఇస్ ఫస్ట్ కోడ్ letter. Last letter plus 1 will be the first code letter, and first letter of the word minus 1 will be the last code letter. సో అది తెలుస్తుంది అనమాట. సో ఫర్దర్ ప్రొసీడింగ్స్కి మనం ఇక్కడ రాసుకుందాము క్లియర్గా. ఓకే, ఫర్దర్. ఓకే, సో ఫస్ట్ లాస్ట్ కోడ్, లాస్ట్ ఇన్ PQR తర్వాత ఎస్ వస్తుంది. సో ఎస్ని మనం ఫస్ట్ రాసుకుందాం. ఎస్ తర్వాత టీని ఫస్ట్ రాసుకుందాం. అండ్ ఎఫ్ కన్నా ముందు ఈ వస్తుంది, ఈని లాస్ట్ రాసుకుందాము. అండ్ దీంట్లో ఎన్ని వొవెల్స్ ఉన్నాయి, యూ అండ్ ఈ. యూ యొక్క వాల్యూ ఎంత, 21. ఈ యొక్క వాల్యూ 5. సో 26. S26 ఈ విల్ బి ఫర్దర్. అండ్ ప్రొసీడింగ్స్కి ఎస్ తర్వాత టీ, MNO తర్వాత పి. సో ఇక్కడ 1, 2, 3, 4. సో ఈజీ 2 ఉన్నాయి. సో 5 2 10, O 15 అండ్ I 9. సో 14 34. So T34O. So what will be the code for further, S26E and T34O will be the వాల్యూ ఆఫ్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనమాట. సో ఏదైతే మీకు ఆప్షన్లో ఇది కనిపిస్తుందో దీన్ని మీరు టిక్ చేయాలి. సో ఈ చైనీస్ కోడింగ్ సెకండ్ సమ్ మనం చేసేసాము. ఇప్పుడు మనం ఫస్ట్ సమ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాము ఏంటో. ఓకే, ఏమంటున్నాడు ఇక్కడ ఫస్ట్ సమ్. ఇది ఒక మెయిన్స్ లెవెల్ క్వశ్చన్ అండి. సో హ్యాపీ న్యూ ఇయర్ is represented as 64, 32 and 37. In the similar manner, what may be the code for all the best for your exams? సో ఇక్కడ మనం చూడండి, హ్యాపీ ఒకసారి న్యూ చూద్దాము. న్యూ NEW కదా, NEW. ఎన్ ఎంత, ఎన్ ఇస్ 14, E is 5, U 21, U కాబట్టి 21, U 21 కాబట్టి V 22 అవుతుంది, W 23 అవుతుంది. సో 23 will be W. సో 23
ప్లస్ 14 ప్లస్ 5 చేస్తే మనకి ఎంత వచ్చింది? 7 ప్లస్ 5 7 8 9 10 11 12 1 2 3 2 3 4 42 వస్తుంది. కానీ మనకి ఇక్కడ 42 ఎక్కడా లేదు. ఓకే, సో మనం దీన్ని ఏ విధంగా రాసుకున్నాడో చూద్దాం. ఈ సమ్ చేస్తుంటే ఇది రావట్లేదు. ఇప్పుడు మనం ఇక్కడ సమ్ చూడండి, n అండ్ w ఎంత? n is 14, w is 23. సో ఈ రెండు సమ్ చేస్తే మనకి 7 ప్లస్ 37 వస్తుంది కదా. 37లో ఈ ఆడ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం తీసేసాం అనుకోండి, 5. 7 minus 5 2 32. సో మేబీ న్యూకి 32 అయి ఉండొచ్చు, ఆర్ సమ్ ఆఫ్ కాన్సనెంట్స్ అవ్వచ్చు. NEWలో సమ్ ఆఫ్ కాన్సనెంట్స్ తీసేసి 37 కూడా ఇక్కడ ఉంది. సో మనం ఇంకొక దాన్ని చెక్ చేసుకుందాం. y UVW XY 24 and y will be 25. సో y 25, E ఎంత? E is 5, A is 1, MNO P is 16, Q 17, R will be 18. సో R 18 ఉంటుంది. సో 18 ఇక్కడ రాద్దాము. ఇందులో E అండ్ A రెండు E అండ్ A కదా. సో E అండ్ A ఒకటే వోవెల్స్. సో E ప్లస్ A ఎంత? 6. సో ఈని ఇక్కడ పెట్టుకుందాము. 25 ప్లస్ 18 చేద్దాం. ఫస్ట్ కాన్సనెంట్స్ యాడ్ చేద్దాం. 8 ప్లస్ 5 ఎంత? 8 9 10 13 1 2 3 4 43. 43 మైనస్ 6 చేస్తే మీకు ఎంత వచ్చిందో చూద్దాం. 43 మైనస్ 6 7 37 వస్తుంది. సో 43 మైనస్ 6 చేస్తే 37 వస్తుంది. సో ఇక్కడ ఏంటి? సమ్ ఆఫ్ కాన్సనెంట్స్ మైనస్ సమ్ ఆఫ్ ఓవెల్స్ చేస్తుంటే మీకు ఈ వాల్యూస్ వస్తున్నాయి. సో అదేవిధంగా హ్యాపీకి కూడా చేస్తే మనకు 64 వస్తుంది అనమాట. సో ఆల్ ద బెస్ట్లో ఏంటి? IJ J K అండ్ L 10 11 and 12. సో ఆల్లో 12 ప్లస్ 12 24 మైనస్ 1 23. ఓకే, ఆల్ని రాసుకోవచ్చు. MNOPQPQR S T. T ఎంత? 20. సో T will be 20, H will be 8, and దాన్ని మైనస్ 5 చేయాలి. సో ఆల్ ది బెస్ట్లో 28. సో సమ్ ఆఫ్ కాన్సనెంట్స్ మైనస్ సమ్ ఆఫ్ వోవెల్స్ చేస్తే 23. సో 23 దీనికి కూడా బెస్ట్ అంటే 2 5 PQRS. S will be 19 and T will be 20. So 20 plus 19 39, 39 plus 2 41, 41 minus 5 will be 36. సో బెస్ట్కి 36. 4 అంటే R అంటే ఎంత? 18, F అంటే 6, 6 plus 18 18 24, 24 minus O అంటే 15 అంటే 9. ఫర్కి 9 వస్తుంది. యువర్ Y అంటే 25 and O plus U ఎంత? 15 plus 21 36. 25 R అంటే 18. 25 plus 18 minus 36 చేయాలి O plus Uకి. సో 13 1 2 3 43 minus 36 4 and 3 7. సో యువర్కి 7 వస్తుంది. అలాగే ఎగ్జామ్స్కి ఏమొస్తుందో మీరే సాల్వ్ చేసి కింద ఈ మొత్తాన్ని కమెంట్ చేయండి. సో ఐ థింక్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ ఎగ్జామ్స్కి. వచ్చేది ఏముంటుంది అంటే ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. కింద 23 ఇక్కడ వేరే కలర్తో రాస్తాను. సో 23 నెక్స్ట్ 23 బెస్ట్కి 36, ఫర్కి 9, యువర్కి 7 అండ్ ఎగ్జామ్స్కి ఏమొస్తుందో మీరే చెప్పండి. అండ్ ఇదొకసారి మళ్ళీ చేయండి. సో దీనికి ఏంటంటే రూల్
సమ్ ఆఫ్ కాన్సనెంట్స్ నుంచి సమ్ ఆఫ్ వొవెల్స్ తీసేస్తే మీకు ఈ ఏదైతే వాడు ఇస్తున్నాడో లాజిక్, ఆ లాజిక్ వస్తుంది అనమాట. సో ఇది ఒక చైనీస్ కోడింగ్ క్వశ్చన్. సో కొంచెం టైం పట్టింది, బట్ ఇట్ ఈస్ ఈజీ క్వశ్చన్. ఈ క్వశ్చన్ని మీరు ఎగ్జామ్స్లో స్కిప్ చేయకుండా సాల్వ్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. సో ఈ క్వశ్చన్స్ని మీరు ఈ చైనీస్ కోడింగ్లో కూడా మీరు ఈ మీరు ఆల్రెడీ రూల్స్ రాసుకున్నారని అనుకుంటున్నాను. లైక్ మీరందరూ ఒక నోట్స్ మెయింటైన్ చేసి రూల్స్ రాసుకుంటున్నారు, లాజిక్స్ రాసుకుంటున్నారు ఫర్ రీజనింగ్ దానికి సపరేట్ నోట్స్ మెయింటైన్ చేసి లాజిక్స్ రాసుకుంటున్నారు ఇన్పుట్ అవుట్పుట్ క్వశ్చన్స్కి. సో ఆ లాజిక్ దగ్గరే మీరు సమ్ ఆఫ్ కాన్సనెంట్స్ అండ్ సమ్ ఆఫ్ వొవెల్స్ని మైనస్ చేస్తే కూడా ఒక లాజిక్ వస్తుంది అని రాసుకోండి. మేబీ ఇది ఒక 8th రూల్ ఏదో ఉండొచ్చు. ఆల్రెడీ 6 రూల్స్ నేను మీకు ఇన్పుట్ అవుట్పుట్ క్లాస్లో చెప్పేశాను, అండ్ 7th రూల్ కూడా నేను ముందు ఒక క్లాస్లో చెప్పాను అనమాట. సో ఈ విధంగా మీరు ఈ రూల్స్ని రాసుకున్నట్టయితే మీకు ఎగ్జామ్లో రిఫర్ చేస్తున్నప్పుడు ఏ లాజిక్స్ అయితే అప్లై చేయాలో అనేవి మీకు క్లారిటీ వస్తుంది. సో యా గైజ్, ఐ హోప్ యూ లైక్ ది సెషన్స్, అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ కంప్లీట్గా వీడియోని చూడడానికి ట్రై చేయండి. బికాస్ లాజిక్స్ అనేవి ఎక్కువ తెలుస్తాయి, అండ్ నేను మీకు లాజిక్స్తో పాటు ఏ విధంగా ఎగ్జామ్లో కాన్సన్ట్రేట్ చేయాలో కూడా చెప్తున్నాను, అండ్ నోట్స్ కూడా మీకు ఇక్కడే ఇస్తున్నాను అనమాట. సో ఈ నోట్స్ స్కిప్ అవ్వకుండా కంప్లీట్గా చూడడానికి మీరు వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ యా, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.